నైస్ పిక్. ఇంత అందమైన ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిస్తే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పేవాడిని. ఫ్రెష్ ఆక్సిజన్ అంటే పొల్యూషన్ లేని అడవికి మార్చేశారన్నమాట. దీన్ని రమ్మని అడిగినప్పుడు వస్తానని చెప్పింది నువ్వు సర్ప్రైజ్ చేస్తావో అనుకున్నాను. నువ్వు నీ పని మీద వెళ్తున్నావు. హూ డు మైండ్? సెల్ఫిష్. వెళ్ళప్పుడు ఎవరో మా అమ్మకి ప్రామిస్ చేసినట్టు నాకు బాగా గుర్తు. మీరు లేకపోయినా పర్వాలేదా అంటే మిమ్మల్ని మిస్ అయ్యే ఫీలింగ్ నేను విజయ్కి కలగనివ్వను అని చెప్పారు. లిసన్, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనుక నన్ను మిస్ అయితే నీకంటే ముందుగా నాకే తెలుస్తుంది. ఓ, ఇన్నాడు నీకు ప్రపంచం అంటే ఏంటో తెలీదు అని చెప్పావు. నౌ ఆర్ యు సేవింగ్ ఐ డోంట్ ఈవెన్ నో మై సెల్ఫ్? నీకు ప్రపంచం తెలియదు అనడం లేదు. యు డోంట్ నో ఇండియా వెల్. చాలు చాలు, మొదలు పెట్టకు. సర్లే, ఇంకా ఎంత దూరం? ఐ థింక్ ఆల్రెడీ రీచ్డ్. ఇదిగో భారతరత్న అంబేద్కరే నాకు స్వాగతం పలుకుతున్నారు. స్టాచ్యూ ఫ్రీగా ఉందా లేకపోతే కేజీలో ఉందా? ఏ, ఫ్రీగానే ఉంది. సో యు హావెంట్ రీచ్డ్ డౌన్ యెట్. విలాలన్ సార్, ఊళ్ళోకి వచ్చేసాంగా మనం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది సార్. ఓ, ఒకసారి ఆ టీకుడ్ దగ్గర ఆపండి. ఏంటి ఊళ్ళోకి జీప్ వస్తుంది? సార్ ఇక్కడ వద్దు సార్, మన చోటుకి వెళదాం. ఇక్కడైతే ఏ? ఇది పందులు మేపే చోటు సార్. టీ ఆవు పాలే కదా. అదే కాకుండా దగ్గరికి వెళ్తే కుర్తి వాసన వస్తుంది, అందుకే. యూరోప్లో పోర్ బిజినెస్ చేసేవాడే బిలినియర్. ఎక్కడ ఎంటర్ అంటే ఇంకా జాతి గీతి అని. వెరీ ఫన్నీ. ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ఫన్నీ. ఇండిపెండెన్స్ డే రోజున పంచాయతీ చైర్మన్ దళిత్ కావడం వల్ల ఆయన ఆఫీసులో ఫ్లాగ్ హోస్టింగ్ చేయనివ్వలేదు. దాన్ని నిలదీసిన మా జర్నలిస్ట్ ను కూడా కొట్టారు. నటాస్ టీ కావాలా? వద్దు సార్. ఒకటి. అలాగేనండి. Why is everyone staring at me? బ్లేజర్ వేసుకుని టీ ఆర్డర్ చేస్తున్నావా? యా, సో వాట్? నథింగ్ నథింగ్. వెల్కమ్ టు పేజ్ 7 ఇండియా మిస్టర్ మౌంట్ బ్యాటన్. అతని పెద్ద కర్మలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. బట్ జస్ట్ a part of India, right? యా. శాంతి, నీ చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదన్నయ్య. ఏమయ్యా, ఆ బైక్ దగ్గర సరిగ్గా వెతికి చూడు. పై నుంచి ఏం చేస్తున్నావయ్యా? కింద దిగి చూడు. సార్, ఇక్కడెక్కడా లేదు. నీకు అక్విస్ట్ 2 అడుగుల ముందుంటేనే కనిపించదు. సరిగ్గా వెతికి చూడయ్యా. నువ్వెక్కడికి వస్తున్నావు? సార్, సార్ని ఇన్వైట్ చేయాలి. ప్రోటోకాల్. ప్రోటోకాల్ అన్ని నాకు తెలుసయ్యా. ఇక్కడ ఏమైనా గ్రూప్ ఫోటో తీస్తున్నారా? వెళ్ళి పని చూసుకో. సార్ దిగొద్దు సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ సార్. ఏమైంది? అక్విస్ట్ ఎస్కేపా? కాదు సార్, స్టేషన్ లోపలికి పాము దూరింది. రే, నాగు పాము, చంపొద్దు. దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్ళు. అంతేనా? ఇక దిగొచ్చుగా. సార్, ఇది 4వ పాము. ఇంకా ఎన్నున్నాయో తెలియదు. నేను వెళ్ళి చెక్ చేసి ఇక్కడ తీసుకురా. అది వదిలిపెట్టదు. జాగ్రత్త. ఇలా తరచు జరుగుతూ ఉంటుందా? అటవీ ప్రాంతం కదా సార్, అవి ఉండాల్సిన చోటే ఇప్పుడు మనం ఉంటున్నాం. నటరాజు, అది తానుగా రాలేదయ్యా. కుమారు వాడు గుంపు చేసిన పని. ఎవరు కుమారు? సార్, వాడు మన స్టేషన్కి రెగ్యులర్ కస్టమర్. మీరు వచ్చినప్పుడు కిందకి దిగి టీ తాగారు కదా, ఆ కాలనీకి చెందినవాడు. వాడికి ఎప్పుడూ ఈ ఊరంతా వాడి గురించే మాట్లాడాలనుకుని వాడు గుంపుని వెనకాల వేసుకుని గొడవలు కొట్లాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మంత్రి గారి రక్షణ కోసం 4 తీసుకెళ్లి లోపల పడేసాం. అందుకే ఈ విధంగా చేస్తున్నాడు.
సార్ అంతా క్లియర్ సార్, మీరు రావచ్చు సార్. సార్ సతీష్ సార్, కృష్ణ, గోకుల్, రవీంద్ర కుమార్, మూర్తి, శరణ్య, శంకర్, ధనలక్ష్మి, వెంకట్రావు, నాగపాము సార్, నాగరాజ్ సార్. నాగరాజు, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఫోన్ సార్. సార్ వెళ్దాం. సార్ ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. దేవరాజు, ఆ పావులు పట్టేవాడిని లోపలికి రమ్మను. సారీ సార్, ఫ్యాన్ చెక్ చేయకుండా వదిలేసాం. ఆ పేరు కిందకెళ్ళింది. సార్ సార్, ఈమె అనంతలక్ష్మి, మన నటరాజ్ సిస్టర్ సార్. ఓ, కందా బచ్చలి బాగా చేస్తుంది. ఆ? వంట వంట బాగా చేస్తుంది సార్. ఫిల్టర్ కాఫీ పెట్టడంలో బెస్ట్ సార్. ఏం చదువుతున్నావు అమ్మా? సార్ 10th ఫెయిల్ సార్, చదువు ఎక్కలేదు. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుందని నేనే పనిలో పెట్టాను సార్. సార్, ఈయన మిస్టర్ గుణశేఖర్, పెద్ద కాంట్రాక్టర్. ఈ నియోజకవర్గం మినిస్టర్ ఉన్నాడు కదా మిస్టర్ సుబ్బారావు, ఆయన అక్కగారు అబ్బాయి సార్. ఈయనకి దూది ఫ్యాక్టరీ ఉంది సార్. రైల్వే, రోడ్డు కాంట్రాక్ట్ ఇవన్నీ చేస్తారు సార్. విషయం చెప్పాలంటే ఈ ఏరియాలో ఉన్న పనివాళ్ళందరికీ ఇతనే సార్ యజమాని. సార్ చాలా రోజులు బాత్రూమ్ వాడక గారపట్టి కూరుకుపోయింది సార్. ఇప్పుడు నేను క్లీన్ చేశాను సార్, నీట్ గా ఉంది. ఏమైంది? ఏం లేదు సార్, మీ టాయిలెట్ లో చిన్న ప్రాబ్లం. సారే వాళ్ళ మనిషిని తీసుకొచ్చి క్లీన్ చేయించారు సార్. దీనికి ఎందుకు బయట నుంచి మనుషులు పిలిపిస్తున్నారు? డిపార్ట్మెంట్లో మనుషులు ఉన్నారుగా. ఎనీవే, థ్యాంక్స్. సార్, ఈరోజు మా మామయ్య గారి పుట్టినరోజు పార్టీ ఉంది. సో వాట్? మీరు వస్తే సంతోషంగా ఉంటుంది. ట్రై చేస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్పీ గారు కూడా వస్తున్నారు. కుదిరితే వస్తాను. సంతోషం సార్. అనంతలక్ష్మి, నాకు కొంచెం టీ పెట్టివ్వా. సార్, మీ పూర్తి పేరు విజయరాఘవేనా? అవును. ఏ? ఏం లేదు, మామూలుగా అయితే వైష్ణవులే విజయరాఘవ అని పేరు పెట్టుకుంటారు, అందుకే. వైష్ణవులా? సార్, ఇప్పుడు నా పేరేమో శంకర్, పూర్తి పేరు శంకర శాస్త్రి, అందుకే మీరు. లేదు శంకర శాస్త్రి, నా పేరు ఒట్టి విజయరాఘవనే. సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాసన్ స్పెషల్ బ్రాంచ్ మీకు అసెస్ చేయడానికి అపాయింట్ చేశారు. ఓ, ఈ ఊరే సార్. అవును సార్, నేను చెప్తాను. నమస్తే సార్, కొత్త ఏసీపీ సార్. కేశవన్. విజయరాఘవన్ సార్. విజయ్, నైస్ టు మీట్ నైస్ టు మీట్ యు సార్. వాటర్ ప్లీజ్. ట్రైనింగ్ అయ్యాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైనా? నో సార్, సెకండ్ పోస్టింగ్, బట్ థర్డ్ డే ఆఫ్ డ్యూటీ. రెండో రోజే ట్రాన్స్ఫరా? ఏ? మినిస్టర్ కాల్ అని చేయలేదు. ప్లీజ్, కాలానంటే? అదేంటంటే సార్, ఇలా డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఫ్లవర్ బొకే ఇచ్చి కలవాలి. ఇది ఒక ఫార్మాలిటీ సార్. ఓ